ధీంత తక్క ధీంత తక్క జింత తక్క తరిగిడ తగత ధీంత తక్క జింత తక్క నంత తక్క తరిగిడ తగతే తక్కిట తగ తరికిట తగ తరికిట తగ తరికిట తగ తరికిట తరికిట తగ తరికిట తగత తక్కిట తగ తరికిట తగ తదకిట తరికిట తగ తదకిట తగ తరికిట తగ తరికిట తగతే కృతగధింత తక్క తరికిట తగత తద్దింత తక్క తరికిట తగతే తక్కిట తగ తదకిట తగ తరికిట తగత కృతగక్కిట తగ తరికిట తగ తదకిట తగతే దింత తగిట తగ తరికిట త దింత తగిట తగ తరికిట త తగ తరికిట త తగ తరికిట తగ దింత తగిట తగ తరికిట త దింత తగిట తగ తరికిట త తగ తరికిట త తగ తరికిట త దింత తగిట తగ తరికిట త కృతగధిం తరికిట తగ తరికిట త తగ తరికిట త తగ తరికిట త గమన మార్గధారా చలిత భర్గ స్మేరాస్య సంసర్గ వీరాభిరూపం తారాగమన మార్గధారా చలిత భర్గ స్మేరాస్య సంసర్గ వీరాభిరూపం మారాగ్ని దర్శన ప్రేరణోద్యుక్త సంచారీ మిళద్భావ ధీరాభిరూపం మారాగ్ని దర్శన ప్రేరణోద్యుక్త సంచారీ మిళద్భావధీరాధిరూపం శివానందరూపం శివోహం శివోహం శివానందరూపం శివోహం శివోహం తరితత్ ధ్రువృత తగిట తగ తరిత తరిత ధ్రువృత తతుం తరితత్ ధ్రువృత తగిట తగ తరిత తరిత ధ్రువృత తతుం తరిత దండద దిమిత జడుద తం తదింగెండ తగిట తగ తగడుం తరిత దండద జడుద దిమిత తం తదిం తగడ తగడ తగడుం తరితత్ ధ్రువృత తగిట తగ తరిత తరిత ధ్రువృత తతుం తరిత దండద జడుద దిమిత తం తదింగెండ తగడ తగ తగడుం తరితత్ ధ్రువృత తగిట తగ దండద ధ్రువృత తగిట తగ జడుద ధ్రువృత తగిట తగ దిమిత ధ్రువృత తగిట తగ ధ్రువృత తగిట తగ తం ధ్రువృత తగిట తగ తం ధ్రువృత తగిట తగ తం మహానంద సాంద్ర ప్రదీపిక కేంద్రోజ్వల స్ఫురిత ఇంద్రాదిరూపం ఐంద్రీ మహానంద సాంద్ర ప్రదీపిక కేంద్రోజ్వల స్ఫురిత ఇంద్రాదిరూపం ఛంద పరిచ్ఛన్న బృందాక్షరాకీర్ణ మందిరోద్గమగాన గాంధర్వ రూపం ఛంద పరిచ్ఛన్న బృందాక్షరాకీర్ణ మందిరోద్గమగాన గాంధర్వ రూపం శివానంద రూపం శివోహం శివోహం శివానంద రూపం శివోహం శివోహం తం కిట తక జిణుదాం కిట తక జిణుదాం కిట తక తత్తుం కృతగదం కిట తక జిణుదాం కిట తక జిణుదాం కిట తక తత్తుం తం కిట తక తత్తుం కృతగదం కిట తక తత్తుం కృతగదత్తుం తతుం తకతుం తతుం తత్తుం తతుం తకతుం తతుం 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 తత్తుం దం తదండత దిం దండత జణుత దండత దిం దండత జణుదం తదండత జణు దండత జణుత దండ దిమిత దిం దండత జణు తంగృత దర్గృత తంగృత దర్గృత దర్గృత తంగృత దర్గృత తంగృత దర్గృత తంగృత దర్గృత కృతగద తంగృత దర్గృత తంగృత దర్గృత తంగృత దర్గృత తంగృత దర్గృత కృతగద తంగృత దర్గృత தங்கறது தங்கறது தத்தி தங்கறது தங்கறது தத்தி கேண்டத தத்தி கேண்டத தத்தி கேண்டத தங்கறது தங்கறது தத்தி தங்கறது தங்கறது தத்தி கேண்டத தத்தி தங்கறது தத்தி தங்கறது 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 தத்தி தங்கறது தங்கறது கிடது தங்கறது கிடது தங்கறது கிடது தங்கறது ఘనతాండవం ఇది శివతాండవం ఘనతాండవం ఇది శివతాండవం విశ్వహృదయాంతర విభుతాండవం విశ్వహృదయాంతర విభుతాండవం శాశ్వతానందాల స్వరతాండవం శాశ్వతానందాల స్వరతాండవం ఘనతాండవం ఇది శివతాండవం ఘనతాండవం ఇది శివతాండవం ఇది శివతాండవం ఇది శివతాండవం ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
అవిరళనాద తరంగ మృదంగములక్షర రూపములందుకొనన్ అవిరళనాద తరంగ మృదంగములక్షర రూపములందుకొనన్ వివిధ వికాసములొందుచు వాంగ్మయ వీధికి వెల్గు పదంబులునై వివిధ వికాసములొందుచు వాంగ్మయ వీధికి వెల్గు పదంబులునై కవులను చేరుచు పద్యములై రసకావ్యములై భువినందమిడున్ కవులను చేరుచు పద్యములై రసకావ్యములై భువినందమిడున్ జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు జయమగుగావుత అక్షర శక్తికి శాశ్వత యుక్తికి లోకమునన్ జయమగుగావుత అక్షర శక్తికి శాశ్వత యుక్తికి లోకమునన్ జయమగుగావుత తెలుగుల భాషకు సర్వ విధమ్ములనెన్నటికిన్ జయమగుగావుత తెలుగుల భాషకు సర్వ విధమ్ములనెన్నటికిన్ జయమగుగావుత వాంగ్మయ వీధికి సెరువుని సూత్రములన్నిటికిన్ జయమగుగావుత వాంగ్మయ వీధికి సెరువుని సూత్రములన్నిటికిన్ జయ జయ హే శివ శబ్ద మహాంబుధిజన్య మహాక్షర సంహితకు 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 కోటి దీపోత్సవ కైలాస ప్రాంగణానికి సాక్షాత్తు ఆ శివపార్వతులే వచ్చి ఆనంద నృత్య అభినయాన్ని ఇచ్చినట్టుగా ఉంది. అద్భుతం, మహాద్భుతం. కేవి సత్యనారాయణ బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తోంది కోటి దీపోత్సవ వేదిక. ఇక ఈనాటి కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసం విశిష్టతను, అలాగే కార్తీక మాసంలో దీపారాధన వైశిష్ట్యాన్ని, ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటే కలిగే పుణ్యఫలాన్ని భక్తులకు తెలియజేయాల్సిందిగా శ్రీరామ హనుమంత మహా ఉపాసకులు సకల శాస్త్ర కోవిదులు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని కోరుతున్నాం. భక్తులకు మనవి, మరికొన్ని క్షణాల్లో అద్భుత ప్రవచనామృతాన్ని అందించడానికి ఆధ్యాత్మికవేత్త సిద్ధంగా ఉన్నారు వేదిక మీద. అందరూ కూర్చోండి. చాలామంది నిలబడున్నారు, దయచేసి కూర్చోవలసిందిగా మనవి. ప్రవచనాన్ని ప్రారంభించవలసిందిగా బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారిని కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాద్ భవేత్. కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నటువంటి 50 మంది భక్తులకు కూడా, భక్తి టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కృతులు. ఇది చాలా పర్వమైనటువంటి మాసం. దీన్ని మనం కార్తీక మాసం అంటున్నాం. నా కార్తీక సమో మాసః అని శాస్త్రం చెబుతోంది. కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసము లేదు. ఎంత విశిష్టమైనటువంటి మాసము అంటే ఇది, కొన్ని మాసాలు
హరి సంబంధమైనవి, కొన్ని మాసాలు హర సంబంధమైనవి, తదితర దేవతాకమైనవి ఉన్నాయి. హరిహరులు ఇద్దరికీ సంబంధించినటువంటి, విశేషించి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మాసము ఈ మాసము. అగ్నిదేవతాకమైనటువంటి మాసము ఈ మాసము. కార్తీకము అనేటటువంటిది కృత్తిక అనేటటువంటి నక్షత్రము నుంచి వచ్చిందండి. కృత్తికా నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు. కృత్తిక అనేటటువంటిది మనం ఆకాశంలో చూస్తే కృత్తికాకారం షట్కం అని చెప్పి 6 చుక్కలు ఉంటాయి. కృత్తికా నక్షత్రము 6 చుక్కలతో ఉంటుంది. కుమారస్వామికి ఈ షట్కృత్తికలు 6 కూడా స్తన్యం ఇచ్చి పెంచాయి. అందువల్ల ఆయన 6 స్తన్యాన్ని స్వీకరించటం కోసమని షణ్ముఖుడయ్యాడు. కుమారస్వామిని మనం షణ్ముఖుడు అంటాం. ఆయన ఈ కృత్తికలతో పెంచబడినటువంటి వాడు. కృత్తికలు అగ్నిదేవతాకములు కాబట్టి ఆయన కూడా అగ్నిశక్తిమయుడు. అందువలనే కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి అగ్నిస్వరూపులు. మనం ఇవాళ దీపారాధన చేస్తున్నాము అంటే అది అగ్నిస్వరూపము, సుబ్రహ్మణ్య స్వరూపము. అందువలనే ఆ సుబ్రహ్మణ్య స్వరూపమైనటువంటి అగ్నికి, సుబ్రహ్మణ్య స్వామికి పతాక అయినటువంటి మయూరాన్ని పైన ఉంచి మనము దీపారాధన చేస్తూ ఉంటాం. దీపారాధన పైన నెమలిని ఉంచటంలో ఉద్దేశ్యము ఆ సుబ్రహ్మణ్యేశ్వరునకు అది వాహనం కాబట్టి, అది పతాక కాబట్టి. అటువంటి అగ్నిదేవతాకమైనటువంటి ఈ మాసంలో దీప ప్రజ్వలనం చేయటం వల్ల, దీపాన్ని వెలిగించటం వల్ల సమస్తములైనటువంటి శుభములు చేకూరుతాయి. ఒక్క దీపం వెలిగిస్తేనే ఆ హరిహరుల సుబ్రహ్మణ్యేశ్వరుల అనుగ్రహాన్ని పొందుతాము అంటే, కోటి దీపములను వెలిగించటము అంటే, ఈ కోటి దీపోత్సవంలో మనం భాగస్వాములం అవటము అంటే ఆ పుణ్యము అనంతము అని చెప్పక్కర్లేదు. అటువంటి మహద్భాగ్యాన్ని పొందుతున్నటువంటి భక్తులందరూ కూడా చాలా ధన్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొనటము, దర్శించటము కూడా మహాధన్యత. దీపము పెట్టలేనటువంటి ప్రాణులకి దీప దర్శనం వల్ల సుకృతం ఏర్పడుతుంది అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. దీపము పెట్టినటువంటి వాళ్ళకి పుణ్యము, అటువంటి దీపాలను దర్శించినటువంటి వాళ్ళకు కూడా, మనుష్యులకే కాదు ఇతర ప్రాణులు కూడా, క్రిమి కీటకాదులు కూడా ఆ దీపాలను దర్శించటం వల్ల చరితార్థమవుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఏమిటి ఈ దీపాలను పెట్టడంలో ఉపయోగం? ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే అన్నారు. మూఢుడు కూడా ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యట. ఎందుకు ఈ దీపాలను పెట్టటము అంటే, ఆ కార్తీక మాసానికి అధిదేవత అయినటువంటి హరిహరుల యొక్క అగ్నిస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందటమే కాదు, దీపము జ్ఞానస్వరూపము, సర్వజ్ఞానమయమైనటువంటిది దీపం. దీనిని ప్రజ్వలింపజేయటం వల్ల సర్వ సంపత్ సుఖావహం అన్నారు. దానివల్ల సర్వ సంపదలు చేకూరుతాయి, సుఖములు చేకూరుతాయి, శాంతి చేకూరుతుంది అని కూడా పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక మాసంలో కొన్ని కర్తవ్యాలు చెప్పారు. 1 స్నానము, 2 దానము, 3 ఉపవాసము, 4 పితృయజ్ఞము, 5 అర్చన. ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో కర్తవ్యాలుగా చెప్పారు పెద్దలు. ఇవన్నీ కూడా ఈ దీపమునకు సంబంధించినటువంటి, అగ్నికి సంబంధించినటువంటి, జ్యోతిష్కు సంబంధించినటువంటి విషయములే అనేది కూడా మనం గ్రహించాలి. ఎంతటి విశిష్టమైనటువంటిది ఈ దీప ప్రజ్వలనము, దీప ఆరాధనము అంటాం మనం.
దీపం ముట్టించటము, దీపం అంటించటము అనవండి. ఇది దీప ఆరాధనము, అంటే అగ్నిదేవుని యొక్క ఆరాధనం. మన సంస్కృతిలో, మన ధర్మంలో అగ్నికి చాలా ప్రాధాన్యం ఉన్నది. మనకి వేదోక్తిలో ధర్మమూలం అని చెప్పి సమస్త ధర్మాలకి మూలము వేదమైతే, ఆ వేదాలలో మొట్టమొదటి వేదం ఋగ్వేదమైతే, ఆ ఋగ్వేదంలో మొట్టమొదటి మంత్రము అగ్నిమీలే పురోహితం అని చెప్పి అగ్ని శబ్దంతోనే మొదలవుతుందండి. అంటే మన సంస్కృతి, ధర్మము ఇవన్నీ కూడా అగ్నితోనే ఆరంభమయ్యాయి. మనము వివాహ సమయంలో అరుంధతి దర్శనం చేస్తూ ఉంటాం, ఆ జ్యోతి స్వరూపిణిని దర్శనం చేస్తాం. ఆమెకు అటువంటి స్థానం ఎలా వచ్చింది అనంటే, ఆమె తండ్రి మేధాతిథి అని చెప్పి ఆయన చంద్రభాగా నదీ తీరంలో అద్భుతమైనటువంటి తపస్సు చేసి ఆ అరుంధతిని కుమార్తెగా పొందాడు. ఆమెకి గాయత్రి, సావిత్రి, సరస్వతి ఈ ముగ్గురు కూడా దీపదాన విధానాన్ని అద్భుతంగా నేర్పారండి. అటువంటి దీపదానము చేయటం ద్వారా, జ్యోతి ప్రజ్వలనము చేయటం ద్వారా ఆమెకి ఆ అఖండమైనటువంటి జ్యోతి స్థానం ఏర్పడ్డది. సప్త ఋషులలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, జమదగ్ని వీళ్లలో మిగతా ఏ ఋషులకి కూడా భార్య పక్కన ఉండదు. ఒక్క వశిష్ఠునికి మాత్రమే ఆ అరుంధతి పక్కన ఉండేటటువంటి భాగ్యాన్ని పొందింది. అంటే దానికి కారణము ఇదిగో ఈ దీపదాన విధానమే. కాబట్టి ఎంతటి స్థితినైనా పొందొచ్చు దీపదానం వల్ల అని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. భారతంలో అనుశాసన పర్వంలో భీష్ముడు ధర్మరాజుకి చెబుతాడు, ఈ దీపము ఎన్ని నిమిషములైతే ప్రజ్వలింపజేస్తారో అన్ని సంవత్సరములు ఉత్తమ గతులకి అర్హులవుతారు అని చెప్పి భీష్మ పితామహుడు ధర్మరాజుకి చెప్తాడు. కాబట్టి కోటి దీపములను వెలిగించి కొన్ని గంటల కాలము ఆ దీప ప్రజ్వలనము జరిపించి ఆ ధన్యతని మనం పొందటము అంటే ఎంతటి సుకృతమో చెప్పనలవి కాదు. అందులో ఇవాళ నందా తిథి, పాడ్యమి, షష్ఠి, ఏకాదశి ఈ మూడిటిని నందతిథులు అంటారు. ఈ 3 రోజుల్లో పెట్టేటటువంటి దీపాలని నందాదీపము అంటారు. ఆ నందాదీప విధానము యొక్క ఫలితం కూడా ఈనాటి దీప ప్రజ్వలనము ద్వారా మనం పొందుతున్నాం. మిగతా చర్యలలో కూడా ఈ జ్యోతిష్ శక్తి ఉన్నది అని చెప్పి మనం గ్రహించాలి. నిత్యము కార్తీక మాసంలో ముఖ్యమైనటువంటిది స్నానం, శిరస్నానం. అందులో కూడా చన్నీటితో స్నానం చేయటం, అందులో కూడా ప్రవాహంలో స్నానం చేయటం, ఇది చాలా విశేషమైనటువంటి ఆయురారోగ్యప్రదమైనటువంటిది అని చెప్పి శాస్త్రం చెబుతోందండి. ఈ కాలంలో అంటే తులలో సూర్యుడు ఉండంగా తులాయాం గోష్పదోదకే నిత్యం సన్నిహితో హరిహి అని చెప్పి తటాక కూపకుల్యాసు అన్ని విధాలైనటువంటి నీళ్లలో కూడా నదులు, తటాకములు, బావులు వీటన్నిటిలో కూడా నిత్యము హరి సన్నిహితుడై ఉంటాట. కాబట్టి అటువంటి జలములతో స్నానం చేయటము ఆ హరి యొక్క కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహానికి పాత్రమవుతుంది అని చెప్పారు. ఈ కాలంలో భూగర్భమైనటువంటి జలంలో అద్భుతమైనటువంటి విద్యుదయస్కాంత శక్తి ఏర్పడుతుందండి. అందువల్ల అటువంటి భూగర్భ జలాన్ని మనము స్నానానికి స్వీకరిస్తే ఆ విద్యుదయస్కాంత శక్తి మనలోకి ప్రసరించి మనకి అనేక విధములైనటువంటి ఆరోగ్యములు చేకూరుతాయి, రోగాలు నశిస్తాయి. కాబట్టి అటువంటి జలాల స్నానం చేయాలి. భూగర్భ నుంచి వచ్చినటువంటి జలములు అంటే నదీ జలములు, తటాక జలములు కనీసము
బోర్ నుంచి వచ్చేటటువంటి జలములతోనైనా స్నానం చెయ్యాలి. ఈ జలముల యొక్క ఇంకొక పవిత్రత ఏమిటి అంటే, మేఘముల నుంచి విడివడి పరిపూర్ణమైనటువంటి జ్యోతి స్వరూపాన్ని పొందుతున్నటువంటి ఆ చంద్రుడు, అమృత కిరణుడు, ఆయన తోడి నక్షత్రములు, వీళ్ళ యొక్క ఆ జ్యోతిష్ శక్తి కూడా ఈ జలాలలో ఉండటం వల్ల మనకు అద్భుతమైనటువంటి, మనలో కావలసినటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి శక్తులన్నీ కూడా ఈ జలాల వల్ల ఏర్పడతాయి. కింద నుంచి విద్యుదయస్కాంత శక్తి, పైనుంచి చంద్రుని యొక్క నక్షత్రముల యొక్క జ్యోతిష్ శక్తి, ఈ శక్తులతో కూడినటువంటి ఆ జలములతో స్నానం చెయ్యాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఇవాళ మనము ఓవర్ హెడ్ ట్యాంకుల్ని చూస్తే అవి ఇట్లా భూగర్భ జలాలకి సంబంధించినవి కాదు, అటు ఆకాశం యొక్క జ్యోతిష్ శక్తిని కూడినటువంటివి కావు. కాబట్టి భూగర్భ జలాలని మోటారు వేసుకుని అప్పటికప్పుడు వచ్చినటువంటి నీళ్ళని స్నానం చేస్తే ఆ భూగర్భ జలము యొక్క విద్యుదయస్కాంత శక్తిని మనం పొందగలుగుతాం. తప్పకుండా చన్నీటి స్నానం చేయటమే విశేషము. భక్తులైనటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉండొచ్చు, చన్నీటి స్నానానికి అసమర్థులై ఉండొచ్చు. అటువంటి వాళ్ళకు కూడా అవకాశం చెప్పిందండి శాస్త్రము. వేడినీళ్లలో చన్నీళ్లు కలుపుకుని స్నానం చేస్తే అవి వేడినీళ్ల స్నానం అవుతాయి. కానీ చన్నీటిలో మనకు అవసరమైన మాత్రము వేడిని, మన శరీరానికి ఆరోగ్యానికి అవసరమైనటువంటి మాత్రము మా పైన నీళ్లు పోసి, వేడి నీళ్లు పోసి ఆ నీటితో స్నానం చేస్తే అవి చన్నీటి స్నానం చేసినట్లే. అంటే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కూడా ఈ స్నాన ఫలం పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో శాస్త్రం మనకి అవకాశం ఇచ్చింది. మనకు అర్థమవుతుంది, వేడి నీళ్లు పోసుకున్నామంటాం, కేవలం వేడి నీళ్లు పోసుకున్నాం, వాటిలో చన్నీళ్లు కలుపుకుంటాం. అదే చన్నీళ్లలో వేడి నీళ్లు కలుపుకుంటే అవి చన్నీళ్లు పోసుకున్నట్టు అవుతాయి. అలాగే ఈ మాసంలో ఉపవాసమునకు చాలా ప్రాధాన్యం ఉన్నది. ఈ ఉపవాసము 6 రకాల చెప్పబడ్డదండి. పూర్ణోపవాసం అంటే పగలు రాత్రి కూడా భోజనం చేయకుండా ఉండటం. నాగుల చవితి నాడు మనం అలా పూర్ణ ఉపవాసం చేయాలి. ఏకాదశి నాడు అలా పూర్ణ ఉపవాసం చేయాలి. ఇలాంటివి శివరాత్రి నాడు పూర్ణ ఉపవాసం చేయాలి. ఇలాంటి పూర్ణ ఉపవాస తిథులు కొన్ని ఉన్నాయి. కార్తీక మాసంలో ఉన్న ఏకాదశి, నాగుల చవితి వంటివి. అలాగే నక్తము అంటే పగలల్లా ఉపవసించి రాత్రి భోజనం చేయటము నక్తము. మూడవది ఛాయానక్తము అంటే నీడ మనకి రెట్టింపు పడేదాకా ఉండి సాయంత్రం 5-5:30 ప్రాంతం దాకా ఉండి భోజనం చేస్తే దాన్ని ఛాయానక్తము అన్నారు. పగలు భోజనం చేసి రాత్రి భోజనం చేయకుండా ఉంటే దాన్ని ఏకభుక్తము అంటారు. మనం శనివారాలు ఉండేవాళ్ళు, గురువారాలు ఉండేవాళ్ళు చేసేదాన్ని ఏకభుక్తము అంటారు. తరువాత మనం అయాచితము అనేది కూడా ఒక ఉపవాసము సమమండి. అయాచితం అంటే ఏమిటంటే మొదటిసారి పెట్టుకున్నది మినహా అది రుచిగా ఉన్నా రుచిగా లేకపోయినా ఇది బాగా రుచిగా ఉన్నది కాబట్టి వెయ్యి మళ్ళీ అని చెప్పి అనకండగా మొదటిసారి పెట్టుకున్నది మాత్రమే మళ్ళీ అడగకండగా భోజనం చేస్తే దాన్ని అయాచితము అన్నారు. అది కూడా ఉపవాసాల్లో ఒక భాగమే అన్నారు. 6వది సంతర్పణ, మనం వనభోజనాలు చేయటం, ఇట్లా నలుగురితో కలిసి చేసేటటువంటి వీటిని కూడా ఉపవాసాల్లో భాగంగానే చెప్పారు. ఇటువంటిది కూడా మనం ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ జ్యోతికి, ఆ దీపానికి సంబంధించి ఉపవాసం కూడా. ఎందువల్లంటే ఈ ఉపవాసం ద్వారా మనము జఠర అగ్నిని కొల్పుతున్నామండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. కాబట్టి ఆ వైశ్వానరాగ్నిని రగుల్పొలుపుతూ ఆ రూపంలో కూడా మనం దీప ప్రజ్వలనమే చేస్తున్నట్లు ఇన్ని రకాల దీపదాన విధానానికి సంబంధించినటువంటి ఈ కార్తీక మాసము సకల సంపత్ప్రదమైనటువంటిది. ముఖ్యంగా పెద్దలు చెప్పినది ఏమిటంటే వైరాగ్య
తైల రూపేణ భక్తి సహాయనచ, అంటే వైరాగ్యము అనేటటువంటి తైలంతో భక్తి అనేటటువంటి వత్తిని వేసి, ప్రబోధము అంటే జ్ఞానము అనేటటువంటి ప్రమిదలో ఆ జ్యోతిని వెలిగిస్తే అది మనకి జ్ఞానజ్యోతి అయి ముక్తికి కారణమవుతుంది అని అన్నారు. అటువంటి జ్ఞానజ్యోతిని మన మనస్సునందు వెలిగించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి కోటి దీపోత్సవ ఫలితాన్ని, పుణ్యఫలాన్ని మనం అందరం పొందుదాం. ఆ హరిహరుల యొక్క, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇటువంటి భాగ్యాన్ని కలిగించేటటువంటి ఈ కార్యనిర్వాహకులు, కార్యకర్తలు అందరూ కూడా మనకి వందనీయులు. ఇలా శ్రవణం చేసేటటువంటి అందరికీ, అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ స్వస్తి. మన పండుగలు, పర్వదినాల వెనుక కేవలం భక్తిభావమే కాదు, ఆధ్యాత్మిక చింతనే కాదు, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఎన్నో దాగి ఉన్నాయని అద్భుతంగా ప్రవచనామృతాన్ని అందించారు బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారు. వారికి కోటి దీపోత్సవ వేదిక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఈనాడు మనం ఎంతో అదృష్టవంతులం. పీఠాధిపతులు, మఠాధిపతులు ఎందరో ఈ వేదికపైకి వేంచేయబోతున్నారు. ప్రముఖంగా ఆదిశంకర మార్గంలో పయనిస్తూ, జగద్గురువుల మార్గాన్ని అనుసరిస్తూ, సనాతన భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు పూనుకుని ఈనాడు ఈ కోటి దీపోత్సవ వేదికపై భక్తులను అనుగ్రహించేందుకు ఈ కైలాస ప్రాంగణానికి విచ్చేసిన మహాశక్తిపీఠ ఆశ్రమ మహామండలేశ్వర్ శ్రీ సర్వానంద సరస్వతి స్వామివారికి కోటి దీపోత్సవ వేదిక స్వాగతం పలుకుతోంది. వారిని వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహ భాషణం చేయబోతున్న శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి వారిని కూడా వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి వారిని, శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారిని, శ్రీ నృసింహ రామానుజ జీయర్ స్వామి వారిని వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాడు భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన శ్రీ నృసింహ రామానుజ జీయర్ స్వామి వారికి వేదికపైకి భక్తిపూర్వక స్వాగతం పలుకుతున్నాం.
ఈనాటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ మాణిక్యాలరావు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. భక్తులకు మనవి, విశిష్ట పీఠాల నుంచి యతీంద్రులు జియర్ స్వామీజీలు ఇక్కడికి విచ్చేశారు. ఆధ్యాత్మికవేత్తల ప్రవచనామృతంతో ఈ ప్రాంగణం మంగళకరంగా మారింది. మీరందరూ కూర్చుంటే అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళదాం. దయచేసి సహకరించండి. శ్రీ మహాలక్ష్మి యాగాలు నిర్వహిస్తూ సిరుల తల్లి అనుగ్రహాన్ని అందిస్తున్న భాష్యకార సిద్ధాంతపీఠం పీఠాధిపతి శ్రీ రామచంద్ర రామానుజ జియర్ స్వామి వారికి ఈ కోటి దీపోత్సవ వేదిక స్వాగతం పలుకుతోంది. వారిని వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ నృసింహ రామానుజ జియర్ స్వామి వారిని కూడా వేదికపైకి భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. విశిష్ట పీఠాల యతీంద్రులందరికీ కోటి దీపోత్సవ వేదిక సాదర స్వాగతం పలుకుతోంది. ఈనాటి విశిష్ట అతిథులు విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కార్యదర్శి శ్రీ వై రాఘవులు గారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కార్యదర్శి శ్రీ వై రాఘవులు గారికి ఈ కోటి దీపోత్సవ వేదిక స్వాగతం పలుకుతోంది. అద్భుత దీపయజ్ఞంలో భాగస్వాములవుతున్నారు. అందరూ కూర్చొని చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్దాం.
పరమేశ్వరుడు లయకారకుడే కాదు, ఐశ్వర్యకారకుడు కూడా. మరి ఒక కార్తీక మాసం అనేటువంటి పవిత్ర మాసంలో మనం ఇప్పటివరకు విన్నాం అనుగ్రహ భాషణలో, ప్రవచనామృతంలో కార్తీక మాసానికి ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత గురించి. మరి కాసేపట్లో యతీంద్రులు చక్కటి అనుగ్రహ భాషణ చేస్తారు. ప్రదోషకాల వేళలో ఈ అద్భుత అవకాశం భక్తి టీవీ మీకు కల్పిస్తోంది. ఒక యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే ఒక సంకల్పం కావాలి. ఆ సంకల్పానికి కార్యదీక్ష కావాలి, అంతకు మించిన నిబద్ధత కావాలి. మీరంతా చక్కటి సహకారాన్ని అందిస్తున్నారు. అందరూ కూర్చోవలసిందిగా ప్రార్థన. అలాగే విశ్వ హిందూ పరిషత్ తెలుగు రాష్ట్రాల, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు శ్రీ ఎం రామరాజు గారు దంపతులు, వారిని కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ముషీరాబాద్ ఎమ్మెల్యే లక్ష్మణ్ దంపతులను కూడా వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. వారికి కోటి దీపోత్సవ వేదిక స్వాగతం పలుకుతోంది. అద్భుత సాంస్కృతిక కార్యక్రమాలతో, అనుగ్రహ భాషణలతో, చక్కటి ప్రవచనామృతంతో, కార్తీక దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది కోటి దీపోత్సవ వేదిక. పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడని అంటారు. అందుకే ఈ కార్తీక మాస శుభవేళ భక్తులందరి తరపున ప్రదోషకాల రుద్రాభిషేకాన్ని, లక్ష బిల్వార్చనను ప్రారంభించాల్సిందిగా అర్చక బృందాన్ని కోరుతున్నాం. అలాగే ఈ దీపయజ్ఞాన్ని సంకల్పించి నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళుతూ అద్భుతంగా ఈ కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తున్న రచనా గ్రూప్ సంస్థల చైర్మన్, మా ఆత్మీయ చైర్మన్ దంపతులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ అభిషేక వైభవాన్ని దర్శించి మహాదేవుణ్ణి మనసారా ప్రార్థించండి. Oh